సంక్రాంతికి చాలా మంది సొంతూళ్లకు వెళ్లడం సాంప్రదాయమే. ఇదే అదునుగా దొంగలు ఇళ్లను గుల్ల చేస్తారు. ఎక్కువ రోజులు ఊరు వెళ్లేవారు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతామని పోలీసులు సూచిస్తున్నారు. కొత్తవారి కదలికలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కాలనీ బస్తీవాసులను కోరుతున్నారు. ఇంట్లో ఉండే బంగారం, నగదు దొంగల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరికీ ఎంతో సంతోషంగా సాంప్రదాయాలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, రంగురంగుల ముగ్గులు, కొత్త బట్టలు, పతంగులు ఎగరవేయడం ఇవన్నీ గుర్తుకొచ్చి ఎంతో ఆనందంగా తమ ఊర్లకు ప్రయాణం అవుతుంటారు ప్రజలు. ఈ ప్రయాణం అవుతున్న ఈ సంతోషంలో అసలు విషయాన్ని మర్చిపోతారు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఊర్లకి వెళ్ళాలి అనే సంతోషంతో విలువైన వస్తువుల్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్తూ ఉంటారు. అలాగే తాళం ఒక్కటే వేసుకొని తాళం వేసాం కదా అనే ధైర్యంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తాళాలు ఉన్న ఇండ్లనే ఇప్పుడు దొంగతనం చేసే దొంగలు చోరీకి పాల్పడుతూ ఉంటారు. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని తమ ఊర్లకు ప్రయాణాలు అవ్వాలి. అదే కాకుండా విలువైన వస్తువుల్ని లాకర్లలో జాగ్రత్త పరుచుకొని వాళ్ళు తాళం వేసుకొని వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే ఊరెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అది మాత్రం చాలా ప్రమాదకరమని తెలుసుకోవాలి. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే దొంగలు అవి క్యాచ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు క్యాచ్ చేసుకొని అదే అనువుగా తీసుకొని వాళ్ళు దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదకరంగా కూడా జరగవచ్చనే సూచనలు కూడా తెలియజేస్తున్నాం. కెమెరామెన్ శ్రీకాంత్తో నిర్మల.